సీరియస్ సిచ్యువేషన్ అయితే ఒక పాప ఒక చిన్నారి మిస్సింగ్ అంటే కుక్క మీద ఆధారపడాల్సి వచ్చింది ఇన్వెస్టిగేషన్ కోసం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పాప మిస్సింగ్. ఒకనేమో వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్ళింది, ఆ కుక్క దాంతో పాటు వెళ్ళింది, అంతే తప్పితే మొత్తం ఇంత సోషల్ మీడియా అందరు దాని మీద కూర్చుంటే అక్కడికి ఒక కుక్కనే దొరికిందా? పాప నోర్లేని జీవి, దాని మీద అంత ప్రెషరు, దాని మీద మొత్తం ఫాలోయింగ్. అది ఒక మెయిన్ సిటీస్ లో మాత్రం సేఫ్టీ నెట్, విలేజెస్ లో ఎట్లా పోతే ఎట్లా వాళ్ళ మానాన్ని వదిలేయటం కాదు కదా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమాజంలో ఎన్నో అకృత్యాలు ఇప్పటికీ ఆగడం లేదు, రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంత సోషల్ మీడియా, ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా ఎక్కడైనా కొంచెమన్నా మన భారతదేశంలో ఆగిందా అనుకుంటే ఎక్కడా ఆగలేదు, రోజు రోజుకి జరిగిపోతూనే ఉన్నాయి. ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే తుని ఇష్యూ కేసు, అంటే పాప మిస్సింగ్. సో ఇన్ని రోజులు మన భారతదేశంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, అసలు పాపను ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఒక కుక్క సహాయం కూడా తీసుకున్నారు, ఆ కుక్క కూడా చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు ఇంత నత్తనడకన ఇష్యూ అనేది ఇంకా క్లియర్ చేయలేకపోతున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో దీని గురించి మనతో మాట్లాడడానికి నరోత్తమ్ త్రిపురనేని గారు అయితే ఉన్నారు. మనమైతే చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్కారం. తెలిసే ఉంటుంది, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పాప మిస్సింగ్ 2.5 years. సో ఈ రోజుకి 9వ రోజు అయినా కూడా ఆ పాప జాడ అస్సలు లేదు. పైగా అమావాస్య వస్తుంది, అమావాస్య రోజు కూడా కొంతమంది బలిస్తుంటారని ఆ కోణాన్ని కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఒక కుక్క మీద కూడా ఆధారపడినారు మన పోలీసులు. సో వాట్ ఎవర్, ప్రస్తుతానికైతే పాప ఇప్పటికీ కూడా దుస్థితి చూడండి. ఒక ఇంత సీరియస్ సిచ్యువేషన్ అయితే ఒక పాప ఒక చిన్నారి మిస్సింగ్ అంటే ఈ ఎటువంటి దుస్థితి చూడండి. ఒక కుక్క మీద ఆధారపడాల్సి వచ్చింది ఇన్వెస్టిగేషన్ కోసం. ఏంటి దుస్థితి? దేనికి? ఇప్పుడు పోలీసు వాళ్ళని కూడా అనటానికి లేదు, అక్కడ వాళ్ళకి ఎవిడెన్స్ ఉంటాయి కదా. అది కొంచెం ఫారెస్ట్ బ్యాక్ యార్డ్ ప్రాంతం, అది కొంచెం అక్కడ మనుషులు కూడా తక్కువ ఉంటారు, కొంచెం ప్రైమరీ ఎవిడెన్స్ కూడా ఏమీ లేదు. ఇక్కడ వెళ్ళింది, అక్కడ వెళ్ళింది పాప, జస్ట్ ఒకనేమో వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్ళింది, ఆ కుక్క దాంతో పాటు వెళ్ళింది, అంతే తప్పితే దర్ ఇస్ నో ప్రాపర్ వాళ్ళకి కూడా ఎవిడెన్స్ లేదు. ఎక్కడి నుంచి వాళ్ళు కూడా ఎదుగుతారు? అదే అందుకే చెప్పేది ఏంటంటే, అసలు ఒక సామెత ఉంది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు అయిపోయిన తర్వాత వచ్చి ఇది చేయాలి, అది చేయాలని 100 మాట్లాడచ్చు. ప్రివెన్షన్ గా ప్రాపర్ గా అక్కడ సీసీటీవీ నెట్వర్క్ ఉంటే బాగుంటది కదా. అవును, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే సీసీటీవీ ఉంది. హైదరాబాద్ లో కూడా డార్క్ స్పాట్స్ ఉన్నాయి. ఆ డార్క్ స్పాట్స్ కవర్ అవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ ఒక్క చోటే మనం సేఫ్ గా ఉండాలని కాదు కదా. ఒక మెయిన్ సిటీస్ లో మాత్రం సేఫ్టీ నెట్, విలేజెస్ లో ఎట్లా పోతే ఎట్లా వాళ్ళ మానాన్ని వదిలేయటం కాదు కదా. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఈక్వల్ యాక్సెస్ అండ్ ఈక్వల్ రైట్ టు సెక్యూరిటీ. వాళ్ళ సీసీటీవీ ఉండాలి. సీసీటీవీ దట్ ఇస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అది ఒక బస్సు సౌకర్యము, ఒక ట్రైన్ సౌకర్యము, ఒక ఎలక్ట్రిసిటీ అట్లాను, సేఫ్టీ కూడా అంతే కదా, లా అండ్ ఆర్డర్ కూడా అంతే కదా. సీసీటీవీ ఇప్పుడు ఒక కంపారిజన్ చెప్తాను చూడండి. ఫారెన్ కంట్రీస్, ఇప్పుడు డెవలప్ కంట్రీస్, నేను చదువుకోవటం గానీ, ట్రావెలింగ్ గానీ, నేను జాబ్ చేయటం గానీ, అబ్రాడ్ లో చాలా కంట్రీస్ తిరిగి ఉన్నాను. లైక్ డెవలప్డ్ కంట్రీస్ లో చెప్తున్నాను చూడండి, why they are developed and why they are, most of them are minimal crime. Minimal crime ఎందుకు ఉంటది అంటే రీజన్ ఒకటే, there is no dark spot in their country. Everything is CCTV managed, even moving buses, moving trains, bus shelters, everything is CCTV manned. సో క్రైమ్ చేసేవాడికి వెన్నులో వణుకుంటది. సీసీటీవీ ఉంది, మనం చేసి దొరికిపోతాం కదా, మన పరిస్థితి అక్కడ ఉంటది, తప్పించుకునే ఛాన్సే లేదు అని. ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేసేవాడు వాడు చేసేవాడు ఎట్లా చేస్తాడు, దాన్ని పట్టుకుంటారు, ఛేదించుకుని పట్టుకోవడానికి అన్ని ఎవిడెన్సెస్ ఉంటాయిగా. ఇప్పుడు అది లేకే కదా. ఇది ఎక్కడంటే ఇదే మూలాధారం. మన దేశ భద్రత, దీనికి మనం ఇంత టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత ఇప్పుడు ఏఐ బేస్డ్ సీసీటీవీ టెక్నాలజీ కూడా పెరిగి, ఇప్పుడు ఏఐ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఏఐ, ఇప్పుడు సీసీటీవీ పెట్టినప్పుడు ఇప్పుడు మీకు మొత్తం అంత పెద్ద ఇది అవసరం. మీకు
ఇప్పుడు టోటల్ ఆల్ ఓవర్ ద స్టేట్ మీరు పెట్టారనుకోండి, గ్రిడ్ పెట్టారనుకోండి, మీకు మ్యాన్ చేయడానికి అంతమంది ఎంప్లాయీస్ కూడా అవసరంలా. ఏఐ కెన్ మేనేజ్, ఏఐ కెన్ ట్రాక్ విత్ మినిమం ఎంప్లాయీస్. యూ జస్ట్ నీడ్ ద సిస్టమ్. ఈ పైపచ్చి చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సీసీటీవీలో కూడా 80% పనిచేయట్లేదు. వై? దీని మీద చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, తమిళనాడు గవర్నమెంట్ చూడండి, వాళ్ళ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన గవర్నమెంట్, విజయ్ గారి గవర్నమెంట్, సీసీటీవీ వాళ్ళ హోల్ ప్రామిసే అది. నో గ్రే ఏరియాస్, నో డార్క్ స్పాట్స్ ఇన్ ద స్టేట్, నాట్ సిటీ. ఆ ఫుల్ సీసీటీవీ తీసుకొస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, పక్కనే ఉంది, మన దుబాయ్కి వెళ్ళండి, మన యుఏఈ వెళ్ళండి, దుబాయ్ లో ఒక డార్క్ స్పాట్ ఉంటుందా? వెళ్ళిన వాళ్ళకి చెప్తున్నా, ఎక్కడున్నా పట్టుకుంటారు. దట్ ఈస్ వై అక్కడ చెప్పాలంటే ఎవరెవరో వస్తుంటారు. వి డోంట్ నో దేర్ ఐడెంటిటీస్ ఆల్సో. బట్ క్రైమ్ అన్నది అక్కడ జరగదు. చాలా వెరీ రేర్ జరుగుతుంది, చాలా చాలా రేర్. అంటే కంపారిటివ్లీ చెప్తున్నాను. వై? బికాస్ దేర్ ఇస్ అ ప్లాట్ఫామ్, దేర్ ఇస్ అన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఫర్ సెక్యూరిటీ. అయిపోయిన తర్వాత పరిగెత్తడం కాదు. అంతమంది లీడర్స్ వెళ్ళారు, అంటే మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా స్పందిస్తున్నారు, కోపం వస్తుంది మనందరికి. బ్లడ్ ఇస్ బాయిలింగ్. ఒక 2.5 ఏళ్ల చిన్నారి మిస్సింగ్, ఏమైందో కూడా తెలీదు. రకరకాల ఊహాగానాలు. అక్కడ కొంతమంది అంటారు అలా తండ్రి అమ్మేశాడు అంటారు, కొంతమంది అంటారు కిడ్నాప్ చేశారంట, కొంతమంది అక్కడ చేతబడులు జరుగుతాయి కదా. ఇప్పుడు అమావాస్య వస్తుంది, అమావాస్య కోసం నరబలి ఇవ్వటానికి అంటారు. అని వింటుంటే ఇప్పుడు మనకే ఇలా ఉంది, అక్కడ కన్న తల్లిదండ్రులకు ఎలా ఉంటది అసలు? అయ్యో, వాళ్ళ ట్రామాటిక్ సిచ్యువేషన్. తల్లి మీద కూడా వేశారు కదా సోషల్ మీడియా. మరి ఇష్టానికి అసలు ఊహాగానాలు. బట్ ఇప్పుడు ఇఫ్ దేర్ వాజ్ ఎవిడెన్స్ దేర్, ఈ సీసీటీవీ ఈ స్పాట్ ట్రాక్ అయిపోయింది అనుకోండి, యు నో వాట్ ఈస్ వాట్. అంటే డాగ్ మీద కూడా ఆధారపడినారు, డాగ్ మొత్తానికి చనిపోయింది, అసలు ఏమై ఉంటుంది? అదే చెప్తున్నాను, అదే మన దుస్థితి, మన కర్మ. చూడండి, ఆఖరికి ఇంత పెద్ద కేసు, ఇంత మిస్టరీ, మొత్తం ఇంత సోషల్ మీడియా అందరు దాని మీద కూర్చుంటే ఆఖరికి ఒక కుక్కనే దొరికిందా? కుక్కనే అంటే ఒక పాప నోరులేని జీవి, దాని మీద అంత ప్రెషర్, దాని మీద మొత్తం ఫాలోయింగ్, అది ఎట్లా చనిపోయింది అంత ప్రెషరు. ఇప్పుడు అదే చెప్తున్నాను, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మన దగ్గర ఏమైపోయింది ఇనిషియేటివ్, మనం తీసుకోవాలి. ఇప్పుడైనా గవర్నమెంట్స్ మేల్కోవాలి. ఏముంది, ఒక టెండర్ వదలండి, ఒక ట్రిపుల్ పి మోడల్, వాట్ ఎవర్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా సమ్ యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఇట్. ఓకే, సీసీటీవీ మేనేజ్మెంట్ అని, మంత్లీ పేమెంట్ సిస్టమ్ కానీ, ఇట్లా ఇప్పుడు టోల్స్ ఎలా వెళ్తారు అట్లా ఏదో ఒకటి పెట్టండి. దేర్ ఇస్ నో ఫండ్స్, అదర్వైజ్ ఇట్ డజంట్ కాస్ట్ మచ్ కంపారిటివ్లీ. ఇప్పుడు క్రైమ్ ని ఛేదించడానికి మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంకా పోలీస్ పర్సోనల్ పెంచాలి స్టేట్ మొత్తం అని ఉంది, కానీ పెంచలేకపోతుంది, జీతాలు ఇవ్వలేక. ఇప్పుడు దిస్ కుడ్ బి అ వెరీ గుడ్ బ్రిడ్జ్ కదా. యూ విల్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ వేర్ ఫుల్ సీసీటీవీ ఇనిషియేటివ్, కంప్లీట్ నో డార్క్ జోన్ ఇన్ ద స్టేట్ అని. అది ఈ ఒక ఇన్సిడెంట్ నుంచి మొదలు పెట్టండి. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ముందు కూడా చాలా జరిగాయి, అయినా మన ప్రభుత్వం ఎందుకు ఒక ముందడుగు వేయలేకపోతుంది అనుకుంటున్నాను? అదే ప్రయారిటీస్. ఇప్పుడు డెవలప్మెంట్, ఈ అజెండా, ఆ అజెండా, తర్వాత పొలిటికల్ ప్రెషర్స్, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. తర్వాత ఏంటి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కి మనం మళ్ళీ ఎట్లా రావాలి, ఎట్లా వీళ్ళని అట్టుకుని వాళ్ళని అట్టుకుని ఎట్లా రావాలి, ఇదే తప్పితే ఇప్పుడు వచ్చిన తర్వాత నేను పవర్ లో కూర్చున్నాను, ప్రజలకి ఏమి చెయ్యాలి, జస్ట్ ఇప్పుడు నేను ప్రామిస్ చేసింది, హోల్ ప్రామిసెస్ చేసిన దాన్ని నేను నెరవేర్చడానికే తలతో ఒక ప్రాణానికి వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలని ఆలోచించే తీరిక ఎక్కడ వీళ్ళకి? దట్ ఈస్ వై కాన్సన్ట్రేట్ ఈ పోల్ ప్రామిసెస్ వీటికన్నా కూడా థింక్ అబౌట్ ద పీపుల్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి విలేజ్ లో ఒక సీసీ కెమెరా అనేది మస్ట్ అండ్ షుడ్ అంటారు. ప్రతి విలేజ్ లో కాదు, ప్రతి స్పాట్ ఇన్ ద స్టేట్ షుడ్ బి కవర్డ్ బై there should be no blind spot. బిల్డింగ్ లోపల, బిల్డింగ్ బయటకు వస్తే ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. అలా ఇట్ ఈస్ పాసిబుల్ నౌ. ఇంతకు ముందు అంటే చాలా దానికి ఇన్స్టాలేషన్ ఒకటి, దానికి పర్సనల్ పెట్టుకోవటము, దానికి జాబ్స్ అంటే సాలరీ ఎంప్లాయీస్ పెట్టుకోవడం చాలా కష్టం, చాలా మెయింటెనెన్స్ పెరిగిపోద్దని మేబీ కొంచెం
స్లోగా ఇనిషియేటివ్స్ సిటీస్ తర్వాత అట్లా ఇప్పుడు అట్లా కాదు కదా. విత్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతమంది ఎంప్లాయీస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏఐ కెన్ డూ హాఫ్ ద జాబ్. మీరు జస్ట్ ఇన్స్టాలేషన్ చేయాలి. వై నాట్? ఇప్పుడు సిటీలో మీకు హైదరాబాద్ లో ఇక్కడ మీకు సీసీటీవీ ఉందంటే అక్కడ ఎందుకు మీకు తూనీలో ఎందుకు ఉండకూడదు? తూనీలో ఉండే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి సెక్యూరిటీ భద్రత అవసరం లేదా? చిన్నారి పాప ఆమెకి తల్లిదండ్రులు లేదా, ఒక ఫ్యామిలీ లేదా, వాళ్ళ సొసైటీలో బతకట్లేదా? దే ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ ద సేమ్ సెక్యూరిటీ, సేమ్ ఫెసిలిటీస్, ఇఫ్ నాట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లీస్ట్ దట్స్ దట్ ఫీలింగ్ దట్ వీఆర్ సేఫ్ కదా. అది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. ఇంతకుముందు చాలా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికీ ఇదొక మంచి ఆన్సర్. క్రైమ్ రేట్ తగ్గుతుంది. దీని గురించి ఏమంటారు సార్? అమావాస్య రోజు బలి ఇవ్వడము, చేతబడులు, ఇవన్నీ కూడా నమ్ముతారా మీరు? అంటే దాని వల్ల కూడా పాపని కిడ్నాప్ చేశారని కూడా అంటున్నారు. అంటే ఊహాగానాలు. నేను మనసా వాచ కర్మన చెప్తున్నాను. నేను కొన్నిసార్లు నాకు ఇది ఉంది, నేను అన్నానంటే అయిపోతుంది. అందుకని అట్లా మనం ఊహించుకోవద్దు. అటువంటివి జరగకూడదు. అటువంటి జరగలేదనే మనం అనుకుందాము. కానీ ఇటువంటి మూఢనమ్మకాలు, ఈ బలిలు, నరబలిలు ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి అంటే వీ షుడ్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. పబ్లిక్ అవేర్నెస్ అన్నది పెరగాలి. ఈ మూఢనమ్మకాలు వీటి వల్ల ఏమి రాదు. నిన్ను కన్న తల్లి, తండ్రి, నీ కళ్ళ ముందున్న ప్రత్యక్ష దైవాలు, దాని తర్వాతే దేవుళ్ళు, దాని తర్వాతే అన్ని. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఈ పాప ఉన్నారో ఆ పాప వాళ్ళ పేరెంట్స్ నైబర్స్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి, వాళ్ళ గొడవలు ఉన్నాయి, వాళ్ళు కూడా కిడ్నాప్ చేసిండొచ్చు అని కూడా ఈ వాదన కూడా వస్తుంది. చేసుంటే ఈ పాటికి నీరు గారిపోయిండు. తీసుకెళ్లి ఇంత మీడియా ప్రెషర్ తర్వాత కొట్టి మొత్తం తీసేవారు. ఎంత దూరం వెళ్ళిపోయేవారు. దాంట్లో వాస్తవం ఉండదు. అదర్వైజ్ బై నౌ ఇట్ వుడ్ బీన్ అవుట్. పోలీస్ కూడా ఎంత ప్రెషర్ ఉంటది పై నుంచి, పై స్థాయి నుంచి కిందకి ఒక ఎస్ఐ వరకు డైలీ ప్రెషర్ ఉంటది. ఏమైంది మీరు తిడుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు రా ఈ పని ఎందుకు చేస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళు కూడా ఏం చేస్తారు? యూ షుడ్ గవర్నమెంట్ షుడ్ క్రియేట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ 9 రోజులు పాప లేదంటే నిజంగా ఆలోచిస్తే ఒక గుండెల్లో ఇట్లా భయం అనేది ఉంది. ఊహాగానాలే మోర్ డేంజరస్. ఒక్కొక్కరు అంటున్నారు కిడ్నాప్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. అయ్యో ఇది ఎలా ఉంటది? ఇప్పుడు పాప ఆడపిల్ల తప్పిపోయింది, ఎవరైనా ఎందుకు తీసుకెళ్లారో, ఏం తీసుకెళ్లారో, సో మెనీ యాంగిల్స్ టు దట్. ఇవన్నీ నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, తొందరగా ఆచూకీ తెలవాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, తొందరగా ఆచూకీ తెలిస్తే బాగుంటది. అండ్ ఈ ఒక ఇన్సిడెంట్ లెట్ దిస్ టచ్ ది హార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ గుండెని టచ్ చేయండి. ఒక ఏదో హైకోర్టు నుంచి ఎవడో PIL వేసి వచ్చి తర్వాత వీళ్ళు చేయటం కాకుండా, లేదా వేరే స్టేట్ లో ఎవరో చేసి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ చేసి దాని తర్వాత మనం చేయటం ఫాలోయింగ్ కాకుండా ఒక ట్రెండ్ సెట్టర్ స్టేట్ గా ఇప్పుడే ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. మొత్తం స్టేట్ మొత్తం నో డార్క్ జోన్. తెలంగాణ షుడ్ బి a dark free, should not have a dark spot. ఎవ్రీథింగ్ CCTV మ్యాన్డ్ అని డిక్లేర్ చేయండి. క్రైమ్ రేట్ తగ్గుతుంది. మరి క్రైమ్ తగ్గిన చోట డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, వేగంగా జరుగుతుంది. వలసలు వస్తారు, అన్ని ఎకానమీ పెరుగుతుంది. వలసలు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. తర్వాత ఇక్కడ సంపద ట్యాక్సెస్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆ వాతావరణం ఎక్కడ సృష్టించబడుతుంది? వెన్ దేర్ ఇస్ ఎ ఫీజిబుల్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్. ఆ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కల్పించడానికి టేక్ దిస్ యాజ్ అ ట్రిగర్ పాయింట్. సో ఈ వీడియో చూసైనా కానీ కొంతమంది ఆలోచిస్తే బెటర్ అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. నమస్తే సార్. నమస్తే. సో చూసారు కదండి, తునిలో ఏం జరుగుతుంది, ఏం జరగబోయింది. ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి. ప్రతి విలేజ్ లో కాదు, విలేజ్ లో కూడా ప్రతి చోట సీసీ కెమెరా అనేది అరేంజ్ చేసి ఇలాంటివి కాకుండా ఉంటాయని తెలుస్తుంది. సో ఫైనల్ గా పాప క్షేమంగా రావాలి, క్షేమంగా మన ముందుకు రావాలని మనమైతే ప్రార్థిద్దాము. నమస్తే అండి. చూస్తూ ఉండండి మా ఛానల్ని.